ఆర్టీసీ కార్మికులపై దాడులను సహించమని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. టీఎస్ఆర్టీసీ 400 కోట్లతో కొత్తగా కొనుగోలు చేసిన బస్సులను ఆయన ప్రారంభించారు. వచ్చే ఏడాది మే కల్లా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు మంత్రి పొన్నం. టీఎస్ఆర్టీసీ కొత్తగా 80 బస్సులను ప్రారంభించింది. ఇందులో 30 ఎక్స్ప్రెస్, 30 ఏసీ రాజధాని, మరో 20 స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయి. హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో పాటు రవాణా శాఖ అధికారులు ఈ బస్సులను ప్రారంభించారు. రానున్న రోజుల్లో జిల్లాలతో పాటు హైదరాబాద్లో నడిపేందుకు ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసుకురానున్నారు. వచ్చే ఏడాది మే నెల కల్లా మరో 1050 బస్సులు ఇంకా తీసుకురావాలని భావిస్తోంది ఆర్టీసీ. మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందన్న ఆయన ఆర్టీసీ సిబ్బందిపై జరిగే దాడులను సహించమని హెచ్చరించారు. ఆర్టీసీకి సంబంధించి కార్మికులను రక్షించుకునే బాధ్యత మాది. దాడులను సహించేదే లేదు. ఆర్టీసీ కుటుంబం ఇదంతా. ఆర్టీసీ కార్మికులకు పూర్తిగా అండగా ఉంటాం. అయితే మేము కూడా ప్రయాణికుల పట్ల మర్యాదగా ఉన్నది. ఓవర్లోడ్ అవుతున్నప్పుడు మహిళలకు ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టి ఉచితంగా బస్సు సౌకర్యం ఇస్తా ఉన్నప్పుడు వాళ్ళ పట్ల కూడా అందరం ఆర్టీసీ సిబ్బందిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక ఆర్టీసీ మంత్రిగా మనమందరం కూడా వాళ్ళతోటి పూర్తిగా మర్యాదకరంగా ఉండాలనే మాట కూడా కోరుతూ, ఆర్టీసీ నిర్ణయం వల్ల ఒకవేళ ఆటో కార్మికులకు ఇబ్బంది అయితే వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ కొంత సహకారం చేయడానికి భవిష్యత్తు లోపల ఇదంతా స్ట్రీమ్ లైన్ అయినాక కూడా వాళ్ళకి అట్లనే ఇబ్బంది ఉన్నదనుకుంటే తప్పకుండా వాళ్లకు సంబంధించి సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని మేము పాజిటివ్ ఉన్నాం. కానీ మీరు పొలిటికల్గా ఎవరో చక్కర్లు పడి ఎటువంటి ఆందోళన మేము వినకపోతే కదా మీరు పోవాల్సింది. కాబట్టి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. మీ సమస్య పరిష్కరించి మీకు సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రయాణికుల రద్దీ పెరిగిన కారణంగా ప్రస్తుతం కొత్త బస్సులు కూడా రావటం మంచి పరిణామమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. త్వరలోనే మరికొన్ని బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. 400 ఎక్స్ప్రెస్ బస్సెస్, 512 పల్లె వెలుగు బస్సెస్, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సెస్, 56 ఏసీ రాజధాని బస్సెస్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక మంచి క్లీన్ ఎన్విరాన్మెంట్ కోసము, ప్రజాహిత కోసము 1000 ఎలక్ట్రికల్ బస్సెస్ను కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం. దాంట్లో 500 హైదరాబాద్ సిటీకి, 500 మొత్తం తెలంగాణకి లాంచ్ చేయబోతున్నాం. పురుష ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయం మా దృష్టికి వచ్చిందని మంత్రి అన్నారు. ఇందుకోసం తగిన చర్యలు చేపడతామని చెప్పారు.